సోదరులరా, ఈనాడు దేశవ్యాప్తంగా చూసుకున్న దేవాలయాల తర్వాత విద్యా కేంద్రాన్ని దేవాలయంగా భావించి పేరెంట్స్ పిల్లల్ని దేవుడి గుడికి పంపిస్తున్నామన్నంత ప్రేమగా అభిమానంగా పిల్లగాళ్ళు మా పిల్లలనే విషయాన్ని కూడా వదిలేసి స్కూళ్ళకి పంపిస్తున్నారు. స్కూలే వాళ్ళకి సర్వస్వం, అక్కడే దేవాలయం. ఆ యొక్క ఉపాధ్యాయులే వాళ్ళకి దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో పిల్లగాళ్ళు జారిపడినా కొట్టుకొని పడినా, లేదు బై మిస్టేక్ మీరు ఒకవేళ చేసుకుంటే దెబ్బ తగిలినా, ఇది మీరు ఆ దెబ్బ తగిలిన వ్యక్తిని ఆదరించి అభిమానించి తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించి ట్రీట్మెంట్ ఇచ్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మీకుంది. అట్లా కాకుండా కింద పడిపోయాడు అని ఒక ఆయమ్మని ఇచ్చి ఇంటి దాకా పంపించి ఇంటికాడ వదిలిపెట్టి రమ్మంటాం కరెక్ట్ అయిన పదవి కాదు. ఎందుకంటే అదే మీ పిల్లలైతే మీరంత నిర్లక్ష్యంగా ఉంటారా? గాయపడ్డ పిల్లగాన్ని వాళ్ళ పేరెంట్స్ గొప్ప చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఇది ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి కాదా? కుటుంబానికి ఇంటిమిషన్ కూడా ఇవ్వకుండా ఆ యొక్క దెబ్బ తగిలిన పిల్లగాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టినట్టు ఇది మీ యొక్క నిర్లక్ష్యమే కదా. ఈ యొక్క మీ నిర్లక్ష్యానికి కారణం ఒక పిల్లగాడు అవుతువాడైపోతున్నాడు. కాబట్టి మీరు స్పందించి ఈ యొక్క యాజమాన్యం మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఉపాధ్యాయులు ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క విద్యార్థికి సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఆనంద్ అనే బాబు స్కూల్లో మరి పట్టడం కానీ కొట్టడం కానీ అది దేవుడికే తెలవాలా. మరి జరిగినప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్లు స్కూల్లో ఉంటాయి. మరి తల్లిదండ్రులకి ఫోన్ చేసి అమ్మ ఇలా జరిగిందని చెప్పేసి చెప్పటం అనేది వాళ్ళ బాధ్యత. అలా చేయకపోను నిష్కారణంగా చెప్పేసి ఎవరినో ఇంటికాడి ఆయాన్ని పంపించి పిల్లగాడిని మరి తల్లిదండ్రులు ఉండరాలేరా, ఒకళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ గొప్ప చెప్పటమా, లేకపోతే ఇంటికాడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి సమాధానం ఇంప్రవైజ్ చేయడం అనేది కూడా చేయకుండా చెయ్యిరిగిన పిల్లగాడిని ఇంటికాడ వదిలేసి మరి ఇలా పోవటం చాలా బాధాకరంగా ఉంది. మరి తల్లి బాధ ఏంటంటే ఇలా నా పిల్లగాడే రేపు ఇంకొకరికి కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి తన బాధ ఎంతో ఘోరంగా చెప్పుకుంటుంది. మరి అలా చదువు అంటే అది ఒక ఆయుధం లాంటిదని చెప్పేసి తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కువ తల్లిదండ్రుల కాడి కంటే చదువుకునే స్కూళ్ళలోనే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వాళ్ళని స్కూల్కి పంపేసే వరకే కానీ వాళ్ళని తీర్చిదిద్దేది మీరే కాబట్టి టీచర్లు కానీ ఎవరైనా కానీ మరి అలాంటి బాధ్యత తీసుకున్న మీరు ఇలా నిష్కారణంగా ఒక తోటి విద్యార్థి అలా జరిగితే దీన్ని మీరు సానుభూతి చూపించకుండా దీని మీద తీవ్రంగా చేసి ఆ తల్లిదండ్రులని ఆ పిల్లగాడిని మానవ విధంగా బాధ పెట్టడం దీన్ని నేను చాలా ఖండిస్తున్నా. ఇప్పటికన్నా తెలుసుకొని దీన్ని మీరు పరిశోధించుకుంటేనో మంచిది, లేకపోతే చాలా తీవ్రంగా పోయి ప్రభుత్వం కంపల్సరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.